బిఎన్బి టీవీ పర్ఫెక్ట్ న్యూస్ ఛానల్ మీది. ఈ నిజాలు చెప్పే న్యూస్ ఛానల్ మీ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాంధీ గారు చెప్పారు, ఏం చెప్పారు? ఆడవాళ్ళకి అర్ధరాత్రి తిరిగిన రోజే భారతదేశం స్వతంత్రం వచ్చింది రోజు అన్నారు. బేష్, ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళను మనం గౌరవించాలి. మనం బస్ ఎక్కామనుకోండి, స్త్రీలను గౌరవించాలి. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. అన్ని రంగాల్లోనూ స్త్రీ ముందుండాలి అంటూ రకరకాలుగా స్త్రీని ఆదిపరాశక్తి అమ్మతో పోలుస్తున్నాం, భూదేవితో పోలుస్తున్నాం. కానీ తరం మారింది, యుగం మారింది. 2007లో ఒక స్త్రీ, తెలంగాణకు చెందిన స్త్రీ వివాహం చేసుకుంది. 2008లో కొడుకు పుట్టాడు. అంతవరకు బాగానే ఉంది. 2009లో వెళ్ళి కోర్టులో కేసు వేసింది. నేను పనమ్మాయినా భార్యనా అంటూ కేసు వేసింది. వేస్తే కోర్టు ఆ వాద అంటే ఈ మేడం గారు ఒక లాయర్ని పెట్టుకుంటారు కదా, లాయరే వాదిస్తుంటారు. లాయర్ తమ చాకచక్యంతో వాదించి అన్ని చెప్పాడు. బాగానే ఉంది. ఈ యొక్క ఆ అమ్మాయి యొక్క భర్త ఎక్స్ ఏదైతే ఉన్నాడో ఆయన కూడా ఒక లాయర్ని పెట్టుకొని ఆయన చెప్పించాడు, అయ్యా నేను ఏమి చేయమల్లా, నా ఇంట్లో పనే చేయమంటున్నా, తన ఇంట్లో పని తను చేసుకోమంటున్నా, నేను ఎవ్వడు పని చేయమంటలా. చేయమంటే నేను పనమ్మాయినా అంటే ఎలా కుదురుతుంది అంటే కోర్టులు ఈయన లాయర్ గారు సరిగ్గా వాదించలేకపోయారు. కౌన్సిలింగ్ పంపించారు. ఈయన గారు హైకోర్టుకి వేశారు. హైకోర్టులో పెట్టాడు. హైకోర్టులో వేస్తే హైకోర్టులో మళ్ళా జడ్జి గారు ఏమన్నారు, గృహహింస చట్టం కాదు ఇది, గృహహింస కిందకి రాదు. వీళ్ళు తెలివితేటలు, లాయర్ గారు చాలా తెలివిగలడు. గృహహింస పెట్టేశాడు. 498, 497, 498A ఇవన్నీ పెట్టేశాడు. పెట్టేసి గృహహింస నాది ఇదని పెట్టేశాడు. నా క్లయింట్కి అది ఇవ్వాలి, నా క్లయింట్కి ఇది ఇవ్వాలి, అది ఇదని. సరే, ఇదంతా బాగానే ఉంది. జడ్జి గారు ఏం పిచ్చోడు కాదుగా, మహామేధావి. ఏం చెప్పాడు, ఏం చెప్పాలని చెప్పాడు, అయ్యా నేను అడిగేది నా ఇంట్లో నేను పనిచేయడం కోసమే నేను భార్యను చేసుకున్నాను, వివాహం చేసుకున్నా, ఎంతో ఆనందంగా జీవిద్దామని నా విలువైన జీవితాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టా, విలువైన సమయాన్ని తాకట్టు పెట్టి నేను వివాహం చేసుకున్నా. అంతేకాని ఆవిడని పని మనిషి కింద వాడుకుందామని చేయలేదు. నా ఇంట్లో తప్పితే వేరే ఇంటికి పంపించి ఆ అమ్మాయిని పని చేయిస్తే పని మనిషి కింద వర్తిస్తుంది. కానీ నా భర్తకు పని చేయడం, తన బిడ్డకు తను పని చేసుకోవడం పని మనిషి కాదు, ఇది గృహహింస కాదు అని 498A కింద వర్తించదు, 497 వర్తించదు అని చెప్పి జడ్జి గారు మెత్తం చొప్పుతో వాయించి విడాకులు ఇచ్చి, బాబు వాళ్ళ తరపున మేము క్షమాపణ చెప్తున్నాం, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు గృహహింస చట్టం కిందకి రాదు, నువ్వు దయచేసి వెళ్ళి ఇంకో వివాహం చేసుకో నాయనా, ఇప్పుడైనా సరైన అమ్మాయిని చూసి చేసుకో అని చెప్పి జడ్జి గారు సారీ చెప్పి విడాకులు ఇచ్చాడు. ఆ అమ్మాయి అడిగింది విడాకులే. అయితే విడాకులు కాకుండా భరణం అడిగింది, భరణం కావాలని. కింద కోర్టులో కౌన్సిలింగ్ పెట్టారు. ఏం చెప్పినా అమ్మాయి ఇంట్లో నేను చేయనంటుంది.
కాపురం చేయను నేను. కాపురం చేయకపోతే ఇంకా భార్య ఇంక దేనికండి? భార్య అనేది స్త్రీ అనేది స్త్రీ పురుషులు కలయికతోనే ప్రపంచం అంతా నడుస్తుంది. సృష్టి మొత్తం, సృష్టికి మూలాధారం స్త్రీ పురుషులే. జనాభా పెరగాలంటే స్త్రీ పురుషులే. వీళ్ళిద్దరూ కలవకపోతే, మనసులే కలవనప్పుడు ఇంక శరీరాలు ఏం కలుస్తాయి? ఇంకా మీరు జరగదులే మీకు అని మొన్న ఈ మధ్య ఎప్పుడో మొన్న 22లో అనుకుంటా జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఇన్ని సంవత్సరాలు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు కూడా అయిపోయాడు. కానీ ఈవిడ మాత్రం మైండ్ యాటిట్యూడ్ మార్చుకోవాలి. మన ఈ మధ్య విడాకులు ఇష్యూ చేసి శుభ్రంగా ఇద్దరు విడివిడిగా ఉండండి, మీరు మీ జీవితాల మీద గడపండి అని చెప్పి ఎటువంటి భరణాలు లేకుండా విడాకులు ఇచ్చారు. ఫుల్ రైట్స్ ఇచ్చారు అబ్బాయికి, నువ్వు పెళ్లి చేసుకో అయ్యా చక్కగా అని. ఆ అమ్మాయి కూడా చేసుకోవచ్చు పెళ్లి కావాలంటే, ఇంట్రెస్ట్ ఉంటే. దయచేసి మీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.